నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో తాగునీటి విస్తరణ పనుల కోసం 43 కోట్లు వెచ్చించుతున్నామని తెలిపారు. భోదాని ఎమ్మెల్యేలు సుదర్శన్ రెడ్డి, రాకేష్ రెడ్డి వెల్లడించారు. ఈ నిధులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కేటాయించాయని వెల్లడించారు. ఆర్మూర్లో తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పనులు పూర్తయ్యాకే రానున్న 20 ఏళ్ల వరకు ఆర్మూర్తో పాటు మిర్పేట్, మామిడిమిల్లి తదితర ప్రాంతాల ప్రజలకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదన్నారు. భవిష్యత్తులోనూ ప్రజలెవరూ తాగునీటి కోసం ఇబ్బందులు పడకుండా పనులను పక్కాగా జరిపించాలని సూచించారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే అందుకు బాధ్యులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. $100 crores అప్పుడు ఇచ్చింది ఇదేనా? కిరణ్ కుమార్ రెడ్డి టైంలో ఇచ్చిన 100 crores ఇదేనా? అప్పుడు బిఫోర్ 2014 అది మీ సంప ఎక్కడ ఉంది? స్టోరేజ్ అది మీకు సంబంధం లేదు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.